హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏమాత్రం ఆలోచన చేయకుండా ఒక మంచి పాయింట్తో అయితే ఈ వీడియోతో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో నేను ఈ వీడియోనే కాదు, నెక్స్ట్ అన్ని వీడియోలో లైక్ మోటో బ్లాగింగ్ అని ఏ వీడియో చేస్తున్నాయని కానీ ప్రతి ఒక్క దాంట్లో నేను మాత్రం ఇన్సూరెన్స్ గురించి అయితే చెప్దామని చెప్పేసి నా ఛానల్ని మళ్ళీ నేను రీస్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజుల్లో ఒక మనిషికి సాధారణంగా కావాల్సింది మెయిన్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్, అలాగే ఇంకోటి హెల్త్ ఇన్సూరెన్స్. ఈ రెండు ఒక మనిషికి ఉన్నాయనుకో, ఆ మనిషి చాలా ధైర్యంగా లైఫ్ని అయితే లీడ్ చేయొచ్చు. సో అందుకని చెప్పేసి నేను దాని మీద ఫోకస్ చేసి వాటి మీదనే వీడియోస్ చేద్దామని చెప్పేసి ఫైనల్గా ఫిక్స్ అయిపోయాను. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రతి ఒక్క వీడియో, అది నేను మోటో బ్లాగ్ చేస్తూ అయినా సరే, లేకపోతే లైక్ ఇక్కడనే ఉండి వీడియో చేస్తున్నా సరే, అది ఇన్సూరెన్స్ గురించే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అలాగే వాటితో పాటు కొన్ని ఏమైనా అన్బాక్సింగ్ వీడియోస్ ఉంటే అవి కూడా చేద్దామని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయాను. ఇప్పటి నుంచి ప్రతి ఒక్క వీడియో ఒక ఇన్సూరెన్స్కు సంబంధించి అండ్ దాని గురించి ఒక్కొక్క పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా నేనైతే వీడియోస్ చేద్దామని చెప్పేసి ఈ ఛానల్ని అయితే మళ్ళీ నేను రీస్టార్ట్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియోలలో ప్రతి ఒక్క వీడియోలో ఒక్కొక్క పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని బెనిఫిట్స్ ఏంది, దాని అడ్వాంటేజెస్ ఏంది, దాన్ని ఏ రకంగా మనం ఆ పాలసీని మనం కన్సిడర్ చేయొచ్చు, ఆ ప్రీమియం ఎంత ఉంటుంది, ఆ ప్రీమియం సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా ఒక్కొక్క పాయింట్ని ప్రతి ఒక్కదాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నెక్స్ట్ అయితే వీడియోలో అయితే నేను చెప్దామని అనుకుంటున్నాను. సో అందుకనే ఫస్ట్ నేను నా ఇంట్రడక్షన్, నా ఛానల్ గురించి ఇప్పుడు నెక్స్ట్ చేసే వీడియోల గురించి ఇంట్రడక్షన్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో అందుకనే ఇప్పుడు నేను ప్రజెంట్ ఒక శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఏజెంట్గా అయితే వర్క్ చేస్తున్నాను. సో నాకు తెలిసిన కొన్ని పాలసీలు అవి ఇప్పుడు చూసే వాళ్ళకు వాళ్ళ ఇన్కమ్ సోర్స్ ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకొని మీరు ఒక మంచి పాలసీని చూస్ చేసుకొని అయితే మీకు నియర్ బై ఉన్న ఆఫీస్లో, ఈ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీస్లో వెళ్ళి మీరైతే పాలసీ తీసుకొని, లేకపోతే మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకైతే పర్సనల్గా మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను. అలాగే మీరు యూట్యూబ్లో కింద కామెంట్ చేసినా సరే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ప్రతి ఒక్క దాని గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెంట్గా చూసినట్టయితే చాలా మంది పాలసీ చేసుకునే వాళ్ళైతే ఉన్నారు. లైక్ అది హెల్త్ ఇన్సూరెన్స్ అనే కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ అనే కావచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు, తీసుకొని ఆ సంవత్సరంలో వాళ్ళకు ఎలాంటి మెడికల్ ఎమర్జెన్సీ రాకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక మాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయితే రావట్లేదు కదా, సో మనకి ఈ పాలసీ ఎందుకు, మనకు అనవసరంగా దీనికి ఎవ్రీ ఇయర్ ఇంత ప్రీమియం కడుతున్నాము, అవసరం లేదులే అని చెప్పేసి అక్కడికి ఆపేస్తున్నారు. సపోజ్ మీకు ఏం కాలేదనుకోండి, ఓకే బెటర్. కానీ మీరు పాలసీ ఆపేసిన తర్వాత మీకు అనుకోకుండా ఏదైనా జరిగితే, అప్పుడు మెడికల్ ఎమర్జెన్సీ అది చాలా ల్యాక్స్లలో ఉందనుకోండి, అప్పుడు ఎవరు ఇస్తారు డబ్బులు? సో అందుకని మీరు కట్టే చిన్న అమౌంట్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు ఎవ్రీ ఇయర్ దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మీరు ఇన్ కేస్ ఆ ఇయర్ మీరు కట్టిన తర్వాత మీరు ఆ పాలసీ యూజ్ చేయలేరు అనుకోండి, నేను హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చెప్తున్నాను, మీరు ఆ పాలసీ మీరు ఆ హెల్త్కి సంబంధించి ఎలాంటి మీరు మెడికల్ ఎమర్జెన్సీ మీరు యూజ్ చేసుకోలేరు అని చెప్పేసి మీరు వదిలేయకండి. మీరు ఇన్ కేస్ యూజ్ చేయకపోతే మీరు ఏ కంపెనీ నుంచి అయితే మీరు తీసుకున్నారో ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కొంచెం పెంచుతారనమాట. మీకు ఎలాంటి లైక్ మీకు మెడికల్ ఎమర్జెన్సీలో ఒక 5 lakhs 10 lakhs వరకు ఇంతవరకు కంపెనీ భరిస్తుందని చెప్తారో అది అనేది పెరుగుతుంది అనమాట. మీరు కట్టిన హెల్త్ ఇన్సూరెన్స్ని మీరు ఎవ్రీ ఇయర్ కట్టుకుంటూ పెంచుకుంటూ పోండి. మీ ఫ్యామిలీకి మొత్తం ప్రీమియం తీసుకోండి, మీ ఏజ్ తగ్గట్టు ప్రీమియం ఉంటుంది. సో మీరు ప్రతి ఇయర్ దాన్ని కట్టుకుంటూ వెళ్ళండి. మీకు ఆ ఇయర్ మెడికల్ ఎమర్జెన్సీ రాలేదనుకోండి, దేవుని దయ వల్ల అది మీకు మంచిదే. ఒకానొక ఏజ్లో మీకు ఏదైనా సర్జరీ ఇష్యూ అయినా కానీ, ఏదైనా రీప్లేస్మెంట్ చేయాల్సిన ఇష్యూ వచ్చినా కానీ అప్పుడు మీకు ఆదుకుంటుంది హెల్త్ ఇన్సూరెన్స్. సో అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మన ఫ్యామిలీకి చాలా భరోసాని ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఎవ్రీడే వర్క్ చేస్తేనే మన ఇల్లు అనేది గడుస్తుంది. అలాంటిది ఇంట్లో పనిచేసే ఇంటి యజమానికి అనుకోకుండా ఏదన్నా జరిగి ఆ ఇంటి యజమాని లేకుండా వెళ్ళాడు అనుకోండి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత సఫర్ అవుతారో ఒకసారి ఆలోచించండి. ఫైనాన్షియల్గా ఎంత ఇబ్బంది పడుతుంటారో ఇప్పుడు లేని వ్యక్తి అయితే దాన్ని చూడలేడు. అందుకని ఆ వ్యక్తి ఉన్నప్పుడే ఆ ఫ్యామిలీ గురించి ఆలోచించి ఒక మంచి పాలసీని అయితే అతను తీసుకున్నాడు అనుకోండి. లైఫ్ ఇన్సూరెన్స్ మీరు ఏ కంపెనీ అయినా సరే, ఇప్పుడు నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను, ఈ కంపెనీ అని కాదండి, కంపేర్ చేయండి. కంపేర్ చేసి ఒక మంచి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఒక మంచి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇప్పుడు అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీ ఫ్యామిలీకి ఒక బల్క్ అమౌంట్ అనేది వస్తుంది. ఆ బల్క్ అమౌంట్ వల్ల మీ ఫ్యామిలీ మొత్తం జీవితాంతం బతుకుతుందని కానీ కాదు, అలాంటి వాళ్ళు పడే ఆ స్ట్రగుల్ సిచ్యువేషన్లో వాళ్ళకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆ అమౌంట్ వల్ల వాళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఆ అమౌంట్ వల్ల వాళ్ళకి కొంచెము ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది పడకుండానే ఉంటారు.
అలాంటి ఒక వ్యక్తి లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోకుండా ఏదైనా అనుకోకుండా సిచ్యువేషన్ ఈ లోకంలో లేకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు ఆ ఫ్యామిలీ పడే ఇబ్బందులు ఆ వ్యక్తి చూడలేడు. అంత పెద్ద అమౌంట్ ఎవరైనా సాయం చేస్తారంటే అది ఒకటి అది మీరు లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీయే మీకు హెల్ప్ చేస్తుంది. సో అందుకనే మీరు కూడా ఆలోచించి ఈ 2 థింగ్స్ నేనైతే ముందు చెప్పానో ఇంపార్టెంట్ అని, ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్, ఇంకోటి హెల్త్ ఇన్సూరెన్స్. ఈ 2 ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి అయినా సరే, హై రిచ్ పర్సన్ అయినా సరే, ఈ 2 ఉంటే వాళ్ళ లైఫ్ని చాలా ధైర్యంగా లీడ్ చేయొచ్చు. సో అందుకనే చెప్తున్నాను నేను మరి ఒక మనిషికి కావాల్సింది ఇప్పుడు ఈ రోజుల్లో మెయిన్ 2 థింగ్స్, అది ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఇంకోటి వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్. అలాగే ఇక ముందు మన ఛానల్లో మొత్తం ఇలాంటి పాలసీ గురించి వీడియోస్ చేద్దామని నేనైతే డిసైడ్ అయిపోయాను. అలాగే కొన్ని వీడియోస్ ఏమైనా టెక్ వీడియోస్ కానీ ఏదైనా అన్బాక్సింగ్ వీడియోస్ ఉంటే అవి కూడా చేస్తాను. మీ ఇన్కమ్ సోర్స్ ఎంత ఉందో దాని దగ్గర ఒక మంచి పాలసీని అయితే చూస్ చేసుకోండి. నేను ఇక ముందు నుంచి మంచి పాలసీని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియోస్ అయితే చేస్తాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నేను ఇలా చేసే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో కానీ నచ్చితే వీడియోకి లైక్ కొట్టండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.